వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్రావు గారు. మురళీధర్రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. స్ప్లెండిడ్ విక్టరీ ఇన్ మధ్యప్రదేశ్. రెండు విషయాలు ఉన్నాయి, గుడ్ న్యూస్ ఉంది, బాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏమో మధ్యప్రదేశ్లో భారీ విజయం, తెలంగాణలో మాత్రం అదేవిధంగా మీ కలలుగానే ఉన్నాయి. సో ఫస్ట్ మధ్యప్రదేశ్ గెలుపు గురించి డిస్కస్ చేద్దాం. మధ్యప్రదేశ్లో 162 సీట్లు వచ్చాయి. అది కూడా దాదాపు 20 ఏళ్ళ ఒక బ్రీఫ్ పీరియడ్ తప్పితే 20 ఏళ్ళ అధికారం తర్వాత. ఎట్లా సాధ్యమైంది ఇది? 163 సీట్లు. ఇంతకుముందు బీజేపీ ఒకప్పుడు మధ్యప్రదేశ్లో 175 సీట్లు గెలిచినాం మేము. కానీ 175 సీట్లు ఇంతకుముందు మనం గెలిచినప్పటికీ గత 4 ఎలక్షన్లు, ఇది 5వ ఎలక్షన్లో 20 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉంది. కానీ ముఖ్యమంత్రిగా 18 సంవత్సరాలు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. వారు 1.5 year ఒక 2018 తర్వాత లేరు. ఇందులో గమనించాలా ఏంటంటే 163 సీట్లు గెలవడం కూడా చారిత్రాత్మకమైన విజయం. 20 సంవత్సరాల రూలింగ్ తర్వాత 2003 నుంచి 2024. సో 20 సంవత్సరాల ప్రభుత్వం నడిచిన తర్వాత 163 సీట్లతో గెలవడం అంతకన్నా పెద్ద విజయం ఏంటంటే పోయిన ఎన్నికల్లో 41% బీజేపీకి. గత అనేక ఎన్నికల్లో మేము 175 సీట్స్ గెలిచినప్పుడు కూడా బీజేపీకి ఓటు పర్సెంట్ 44. ఓకే. సో ఎన్నడూ కూడా 44 కన్నా మించి మేము రాలేదు 175 సీట్లు గెలిచినప్పుడు కూడా. కానీ ఈసారి 49%, అంటే 48.7%, అంటే సుమారుగా 7-7.5% ఏదైతుందో పెంచుకున్నాం. 1952 తర్వాత మన దేశంలో కంటిన్యూస్గా 20 సంవత్సరాల ప్రభుత్వం నడిపినటువంటి ఉదాహరణలు ఎక్కువ లేవు. కొన్ని ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఉంది, గుజరాత్లో కొన్ని ఉన్నాయి. అయితే దానిలో ఓటు పర్సెంటేజ్ 8% పెంచుకున్నటువంటి ఉదాహరణలు లేవు. కాబట్టి బీజేపీ ఒకటి సీట్లు చారిత్రాత్మకంగా నంబర్ గెలవడం 163, రెండోది 41 నుంచి 49 వరకు సుమారుగా 7.5-8% ఓటు శాతం పెంచుకోవడం. అయిన తర్వాత మూడోది ఒకరే ముఖ్యమంత్రిగా 18 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఈసారి ఇంత ఓటు పర్సెంటేజ్ పెంచడం. చాలాసార్లు ప్రతిపక్షంలో ఉండేటువంటి అనేక పార్టీల యొక్క ఓటు డివిజన్ కారణంగా కూడా సీట్లు పెరగవచ్చు, కానీ ఇది అలా కాదు. సో ఇవన్నీ దృష్టిలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే ఫెటీగు ఇదేదైతే మాట్లాడినలో ఇవన్నీ కూడా గ్రౌండ్ మీద మనం తిప్పికొట్టగలిగినాం. అదేవిధంగా మనం గెలవడం ఏదైతుందో, ఇంత చేసిన 47% ఓటు బ్యాంక్ పెంచిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్యోగం బెకేశారు. అంటే ఒకటి గమనించాలా, మా పార్టీకి ఇతర పార్టీలకు ఒక భిన్నత్వం ఉంది. మా పార్టీలో నాయకులు, కార్యకర్తలు లేకపోతే మార్పు ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపులో భాగస్వామ్యం ఉంది, అయిన తర్వాత వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. వారు పార్టీలో ఈరోజు నరేంద్ర మోదీ కన్నా కూడా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి. భవిష్యత్తు కూడా చాలా సీనియర్ నాయకుడు, విజయవంతమైన నాయకుడు. ఈ దేశంలో ఇంకొక 5 సంవత్సరాలు కనుక ప్రభుత్వం ఇస్తే మళ్ళీ అప్పుడు 24 సంవత్సరాలకు పోతుంది. కాబట్టి 2 జనరేషన్స్. నార్మల్గా ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ, సామాజికంగా అందరూ కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీలా మార్పు ఉండాలా, అవకాశం ఉండాలా అనేది తప్పిస్తే వారి ఫెయిల్యూర్ కాదు. మధ్యప్రదేశ్లో విజయం క్రెడిట్ శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇవ్వకుండా చేసేందుకేనా మీరు ముఖ్యమంత్రి సవ్వాలే లేదు. అసలు గెలుపు క్రెడిట్ నరేంద్ర మోడీకి ఇస్తారా, శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇస్తారా? క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి పూర్తి క్యాడర్కి ఇస్తారా, బీజేపీ కార్యకర్తలకు? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ క్యాడర్ల భాగం,
నరేంద్ర మోదీ కొంచెంలో నాయకుడిగానే పుట్టిండు, నాయకుడే పైకి వచ్చిండు అనేది లేదు. నరేంద్ర మోదీ ఒక కార్యకర్తగా ప్రారంభం చేసి కార్యకర్త నుంచెల్లే నాయకుడికి ఎదిగిండు. కాబట్టి నరేంద్ర మోదీ బ్రాండ్ నరేంద్ర మోదీ అని మేము ఎప్పుడైనా అంటే దాని అర్థం ఏంటంటే అది పార్టీ వర్సెస్ నరేంద్ర మోదీ కాదు, అది కాడర్ వర్సెస్ నరేంద్ర మోదీ కాదు, అది శివరాజ్ సింగ్ చౌహాన్ వర్సెస్ నరేంద్ర మోదీ కాదు. వీళ్ళందరూ కూడా ఈరోజు మాకు 2 సక్సెస్ఫుల్ బ్రాండ్స్. మోదీ గారు కేంద్రంలో క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఖచ్చితంగా ఇద్దరికి ఇస్తాం. ఎవరికి? నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి గైడెన్సు, నరేంద్ర మోదీ గారి మెంటార్షిప్. రెండో వైపు శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు క్రెడిట్ ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ 18 ఏళ్ళ చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి కాకుండా కేంద్రంలో ప్రధానమంత్రికి ఇస్తామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మేము మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రతిసారి డబుల్ ఇంజన్ అని చెప్తున్నాం. డబుల్ ఇంజన్ అంటే మన రాష్ట్రంలో ప్రగతి కోసం, మన రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఈ 2 కూడా మేము ఏం దాచుకోవట్లే. కాబట్టి డబుల్ ఇంజన్ ప్రభుత్వం, గెలవడానికి కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం. అందుకని ఇద్దరికి కూడా క్రెడిట్ ఇస్తాం, ఇద్దరికి కూడా క్రెడిట్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంది. ఇంకొకటి పార్టీ సపోర్ట్ లేకుండా, బూత్ లెవెల్లో కాడర్ సపోర్ట్ లేకుండా ఇంత ఘన విజయం సాధించడం అనేది అసలు సాధ్యమే కాదు. కాబట్టి పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి నాయకత్వం అందరూ కలిస్తేనే ఇంత చారిత్రాత్మకమైన విజయం వస్తుంది. నరేంద్ర మోడీకి ఇస్తారు, ఓడిపోతేనేమో అక్కడ స్థానిక నాయకత్వాలు అంటారు. కర్ణాటకలో ఓడిపోతే స్థానిక నాయకత్వం ఓటమి అన్నారు తప్ప నరేంద్ర మోడీ ఓటమి అనలేదు. ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయింది, స్థానిక నాయకత్వం ఓటమనే మనం అంటున్నాం, నరేంద్ర మోడీ ఓటమని అయితే అన్నట్టు. ఒక విషయం, గెలిచినప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇవ్వాలి కదా. అక్కడ 18 ఏళ్ళ శివరాజ్ సింగ్ చౌహాన్కు ఒక్క యూనిట్ కూడా గెలుపుకు నీకు సంబంధం లేదు అనేది ఎవ్వరు అనట్లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క నాయకత్వం, వారి యొక్క ప్రభుత్వంలో ఏదైతే నేతృత్వం ఉందో దాని కారణంగా గెలుపులో ఏదైతుందో దాని విషయంలో ఎవ్వరు కూడా డిస్కౌంట్ చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులను డిస్కౌంట్ చేసి నడిచే పార్టీ కాదు, క్యాడర్ను డిస్కౌంట్ చేసి నడిచే పార్టీ కాదు. అందరూ కలిస్తేనే, అందరు నరేంద్ర మోదీ గారు అంటే నరేంద్ర మోదీ ఇండివిజువల్ కాదు, బ్రాండ్ నరేంద్ర మోదీ అంటే వీళ్ళందరినీ కలిపితేనే బ్రాండ్ నరేంద్ర మోదీ. కాబట్టి డిస్కౌంట్ చేసేది ఏం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గెలుపుకు కారణం. ఎందుకు మార్చారన్నారు? జనరేషన్ గ్యాప్ వస్తుందనా? జనరేషన్ గ్యాప్ 20-25 సంవత్సరాలు ఉంటే పార్టీ రేపు భవిష్యత్తులో కూడా వారికి కూడా రోల్ ఉంటుంది, ఇంకా వేరే రోల్ ఉండకుంటుండదు. కాబట్టి ఒకసారి మన మధ్యప్రదేశ్లో 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో నడిచిన తర్వాత కొత్త మనుషులు రావాలా, కొత్త ప్రవాహం ఉండాలా అనే ఉద్దేశంతో ఇంకా 5 సంవత్సరాలు పెంచాలా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక అవకాశం ఉంది, పార్టీలో సమన్వయం ఉంది, ఇబ్బందులు లేవు. కానీ ఫెయిల్యూర్ అయితే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కానీ గెలిచిన తర్వాత కూడా మార్చడం ఎందుకు? ఇదొక ఉదాహరణ. ఫెయిల్ అయితేనే పక్కకు పెడతారు అనేది కాదు, గెలిస్తే కూడా ఫేర్వెల్ స్పీచ్ కూడా బాగుంటుంది. ఇంకోటి, ఫేర్వెల్ అంటే పార్టీలకు వెళ్ళి ఫేర్వెల్ కాదు, పాలిటిక్స్లోకి వెళ్ళి ఫేర్వెల్ కాదు, అదేవిధంగా భూమికలకి వెళ్ళి ఫేర్వెల్. ఓటాఓటీ మెజారిటీ వచ్చి ఉంటే మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ చేసేవాళ్ళేమో. శివరాజ్ సింగ్ చౌహాన్ బహుశా అనుకుంటూ ఉంటాడు, 120 సీట్లు వస్తే బాగుండదు, నేనే సీఎం అయి ఉంటా. అనవసరంగా 162 సీట్లు వచ్చాయి. లాస్ట్ టైం బోటాబోటీ వచ్చి 109 వచ్చినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కమల్నాథ్ వడగొట్టి చేసినప్పుడు ఆయనే చేశారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఆయన అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రి చేసిన పార్టీ, ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది. ఆయన పార్టీని స్ట్రెంగ్తెన్ చేసిన, పొలిటికల్ లీడర్షిప్ను స్ట్రెంగ్తెన్ చేసిన, గవర్నమెంట్ను మ్యాండేట్ని తీసుకొచ్చిన, ఇది మంచి ఫేర్వెలా లేకపోతే పాడు ఫేర్వెలా? ఇది చరిత్రలో మిగిలేది, ఇది మామూలు విషయం కాదు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ గెలిపేదైతుందో చరిత్రలో మధ్యప్రదేశ్లో చరిత్రలో నిలిచిపోయిన విక్టరీని తీసుకొచ్చిన వాళ్ళని పక్కన పెట్టడమే, పక్కకు పెట్టేది ప్రసక్తి లేదు. పక్కకు పెడతారని ఎవరన్నా ఏమిచ్చారు మరి రోలు? రేపు ఇవాళ డిసైడ్ అయితే కేంద్రంలో తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆయన పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు 6 నెలల క్రితం. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలగించారు. పార్లమెంటరీ బోర్డులో ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేరు కాబట్టి ఆయన లేడు.
అర్థమైందా? ఇప్పుడు ముఖ్యమంత్రులు వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన లేడనేది లేదు. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ తీసుకుందాం శివరాజ్ సింగ్ చౌహానే ఉన్నాడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు లేరు కాబట్టి లేడు. బీజేపీలో శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ లీడరు, రేపు కూడా ఇంపార్టెంట్ లీడర్గానే పార్టీలో ఉంటాడు. ముఖ్యమంత్రిగా తీసుకున్న మోహన్ యాదవ్ విషయానికి వద్దాం. ఎందుకు అనామకుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేస్తున్నారు? గుజరాత్ లో కూడా భూపేంద్ర పటేల్ ఒకసారి ఎమ్మెల్యేని తీసుకొచ్చి వేసారు, ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యేలు, మూడోసారి నరేంద్ర సింగ్ తోమర్ ఉన్నారు, కైలాష్ విజయవర్గీయ ఉన్నారు, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. ఇంతమందిని కాకుండా అనామకుల్ని ముఖ్యమంత్రి చేస్తే, లేకపోతే అనామకుల్ని పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేస్తే వాళ్ళు మోడీను అమిత్ షాను క్వశ్చన్ చేయరు కాబట్టే చేస్తున్నారు పార్టీలో. ఈ విధంగానే మీ పార్టీ నేతలే అంటారు. ఒక విషయం, నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. అవును, నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు గుజరాత్లో మాస్ లీడర్ కాదు, నేషనల్ సెక్రటరీ ఉండదు, జనరల్ సెక్రటరీ కూడా ఉండొచ్చు, కానీ నేపథ్యం లేదు, ఎన్నిక కాలేదు, ఎమ్మెల్యే లేడు ఎప్పుడు. కాబట్టి ఆ విధంగా కూడా అనొచ్చు. ఇప్పుడు పార్టీలో మోహన్ యాదవ్ సడన్గా రాలేదు, చాలా కార్యకర్తగా అనుభవం ఉంది, విపరీతమైనటువంటి సిద్ధాంతపరంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. ఏదో కోన్ కిస్కా ఇవాళ వచ్చిండు మేము చేసేసినాం అనేటువంటిది లేదు. కాబట్టి రేపు ఆయన లీడర్ అవుతాడు, ప్రూవ్ అవుతాడు. ఇప్పుడు రమణ్ సింగ్ గారు ఛత్తీస్గఢ్కు పంపించినప్పుడు పెద్ద నాయకుడు ఏం కాదు, ఇప్పుడు ఆయన కూడా పక్కన పెట్టి స్పీకర్ చేసేసారు. ఏ పక్కకి ఎవరు పెట్టరండి. ఇప్పుడు స్పీకర్ అంటే క్రియాశీల రాజకీయాలు గుర్తుపెట్టుకోండి, స్పీకర్ను క్రియాశీల రాజకీయాల నుంచి కాదు, రేపు రూల్స్ మారుతూ ఉంటాయి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, కాబట్టి అది తక్కువ రోజులు కాదు. ఆయన ఎలక్షన్ ముందు వాడుకున్నారు, వాళ్ళు టైం కాగానే పక్కన పెట్టారు. పక్కకు పెట్టే ప్రసక్తి లేదు. వారు ఇంపార్టెంట్, పాలిటిక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లో కూడా మీరు పనిచేశారు, లాస్ట్ ఎలక్షన్ రాజస్థానే పనిచేశారు మీరు. వసుంధర రాజేను ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినప్పటికీ భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి చేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు భజన్ లాల్ శర్మ. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని బహుశా ఆయన కూడా కల్లో ఊహించాడు. అదే విషయం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతానని, లేకపోతే నేను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నోన్ని, అడిగినోన్ని, పోరాటం చేసినోన్ని, నినాదం ఇచ్చినోన్ని చేయాలా? అంటే ఇదేం పద్ధతి? అసలు ఆలోచించండి. గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసి గెలుపులో భాగస్వామి అయిన కాకుండా ఆయన దారిన పోయే దానాయల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు బీజేపీలో. ఆయన దారిన పోయే దానయ్య కాదు, 25 సంవత్సరాల నుంచి పార్టీకి చాలా నిష్ఠావంతునిగా పనిచేసిండు, అంకిత భావంతో పనిచేసిండు. ఇవాళ రాష్ట్ర పార్టీకి ఒక జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. ఎంతమంది జనరల్ సెక్రటరీలు ఉన్నారండి? ఇప్పుడు ఒక విషయం, మన రాష్ట్రంలో కూడా చాలా మంది జనరల్ సెక్రటరీ ఉన్నారు. మీరు నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, రాజస్థాన్ మీరు నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, మిమ్మల్ని ఎంపీ కూడా చేయలే. అక్కడ రాష్ట్రంలో జనరల్ సెక్రటరీని తీసుకొచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాజస్థాన్ పార్టీకి ఉన్న తెలంగాణ పార్టీకి సామాజికంగా బలం దృష్ట్యా కూడా తేడా ఉంటుంది. అలా అనేక సంవత్సరాల నుంచి పార్టీ చాలా కింది స్థాయిలో. కాంగ్రెస్ లో అయితే 84 మంది జనరల్ సెక్రటరీ ఉన్నారు రాష్ట్రంలో. బీజేపీ కాంగ్రెస్ కాదు కదా. సామాజికంగా ఇతరత్ర ఆలోచిస్తున్నప్పుడు పార్టీ యొక్క భవిష్యత్తు యొక్క దృష్టి అవసరాలను దృష్ట్యా పెట్టుకుని అందరితో మాట్లాడి చేసిండ్లు అని. వసుంధర, రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళకంటే పెద్ద కాదని అనామకుల్ని ముఖ్యమంత్రి చేసి ఏం మెసేజ్ పంపుతున్నారు? ఇప్పుడు వీళ్ళే పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళే ఊకే పర్మనెంట్గా ముఖ్యమంత్రులు ఉండాలా పోయేంత వరకు అనేది పార్టీ దృక్పథం కాదు కదా. మరి మోడీ కూడా ఇదే విధంగా తప్పుకుంటాడా? రేపు గెలిచిన తర్వాత నాది కాదు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడా? ఇప్పుడు మోదీ ఎలా తప్పుకుంటాడు, మోదీని గురించి ఎలా అనేటువంటి విషయం పార్టీ అప్పుడు ఆలోచించాలా. ఇప్పుడు ఆ ప్రశ్న లేదు, ఇప్పుడు నడిచినటువంటి ప్రశ్న. అందుకని సడన్ గా వచ్చింది కాదు. నరేంద్ర మోడీ నేతృత్వంలోనే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎంపీని ఎవరన్నా తీసుకొచ్చి ప్రధానమంత్రి చేస్తారు. తేడా ఉంది. ఇప్పుడు మేము రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేసి ఎన్నికలకు పోలేదు. ఇక్కడ ప్రధానమంత్రిని ప్రొజెక్ట్ చేసి ఎన్నికలకు పోయినాం అనుకోండి, అప్పుడు ఈ ప్రశ్న ఉండదు కదా. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పలేదా? ఎక్కడ భవిష్యత్తు చీఫ్ మినిస్టర్ అని చెప్పలేదు. ఈ ముగ్గురికి ఎక్కడ కూడా మేము ఈసారి ఎన్నికలలో భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి విషయం ప్రొజెక్ట్ చేయట్లేదు. వచ్చిన తర్వాత ఎన్నికల తర్వాత ఇది వ్యూహాత్మకమైన సిద్ధాంతపరమైన విషయం కాదు. ఉండేటువంటి పరిస్థితులలో వ్యూహాత్మకంగా ఏది బాగుంటుంది అని ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం గెలుపు కోసం. సో జ్యోతిరాదిత్య సింధియా కూడా మధ్యప్రదేశ్లో ఉన్నారండి, కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చారు. అంటే చీఫ్ మినిస్టర్ చేస్తాను తీసుకొచ్చినావా?
ఏం హామీ ఇచ్చారు? అక్కడ చీఫ్ మినిస్టర్ చేయలేదని ఆయన వచ్చాడు. అట్లా కాదు, అక్కడ చీఫ్ మినిస్టర్ కాలేదని బీజేపీ, అక్కడ చీఫ్ మినిస్టర్ లేదు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చాడు. అక్కడ చీఫ్ మినిస్టర్ కాలేదు కాబట్టి ఇక్కడ చీఫ్ మినిస్టర్ చేస్తూ వస్తా అని అనలేదు, అటువంటి చర్చ జరగలేదు, అటువంటి వాగ్దానం ఇవ్వలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పద్ధతి, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దృష్ట్యా వస్తున్నా అని చెప్పిండు. ఆ విధంగా వచ్చిండు. ఎట్లా ఇప్పుడు ఆయన ఇంపార్టెన్స్ తగ్గట్లేదు. ఇప్పుడు రమణ్ సింగ్ అంటే స్పీకర్ చేశారు, అక్కడ నరేంద్ర సింగ్ తోమర్ను స్పీకర్ చేశారు. ఇప్పుడు వసుంధర రాజే ప్లస్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎట్లా కేంద్ర రాజకీయాల్లో అకామిడేట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈ పార్టీకి దేశంలో నరేంద్ర మోదీ తర్వాత చాలా ప్రముఖమైనటువంటి నాయకులలో వీళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళ భాగస్వామ్యం, వీళ్ళ భూమిక లేకుండా ఈ పార్టీ ముందు ఆలోచించాలి. నరేంద్ర మోడీని కూడా 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి తప్పించుంటే ఆయన ప్రధానమంత్రి స్థాయికి వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అడ్డుకున్నట్టే కదా, నేషన్లో తనకు పోటీ అవుతారన్న ఉద్దేశంతో 18 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, నెక్స్ట్ ఫ్యూచర్లో పోటీ అవుతారన్న ఉద్దేశంతో మోడీ షాలు తప్పించారని మీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా ఈ నాయకుని తప్పియాలా, ఆ నాయకుని తప్పియాలని అనలేదు. అక్కడ ఈ ఎన్నికలప్పుడు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద రాష్ట్రంలో 18 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మా దగ్గర పార్టీ బలంగా ఉంది, నాయకులు చాలామంది ఉన్నారు. ఏంది వెల్ఫేర్ స్కీమ్సా మధ్యప్రదేశ్లో గెలవడానికి కారణం? వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కారణమే. లాడ్లీ బహినా స్కీమ్, లాడ్లీ బహినా కానీ వెల్ఫేర్ స్కీమ్ ఒకటి కాదు. ఇప్పుడు రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్లో లాడ్లీ బహినా ఉంది, అట్లే కేంద్రంలో వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, కేంద్రంలో వెల్ఫేర్ స్కీమ్లో ఆయుష్మాన్ భారత్ ఉంది. కాబట్టి అది రాష్ట్రము కేంద్రము మధ్యప్రదేశ్లో రెండు సమన్వయంగా ఏదైతే సంక్షేమం ఏదైతుందో, వెల్ఫేర్ ఏదైతుందో అది చాలా ప్రధానమైనటువంటి విషయం. కానీ కేవలం వెల్ఫేరే కాదు, గ్రోత్, మధ్యప్రదేశ్ ఎకానమీ యొక్క గ్రోత్, మధ్యప్రదేశ్ యొక్క ఇండస్ట్రీ గ్రోత్, మధ్యప్రదేశ్లో అగ్రికల్చర్, ఈ దేశంలో గత 20 సంవత్సరాలుగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించినటువంటి ఏకైక రాష్ట్రము, వ్యవసాయంలో అవార్డులు పొందిన రాష్ట్రం కేవలం మధ్యప్రదేశ్. ఇంకా బీమార్ స్టేట్గానే ఉంది కదా? లేదు, బీమార్ స్టేట్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బీమార్ స్టేట్ కింద ఎవరు కౌంట్ చేయట్లేదు. కానీ మన తెలంగాణ ఎకానమీ కంటే కూడా తక్కువ ఉంది. అంత పెద్ద తెలంగాణ ఎకానమీ ఎప్పుడు తక్కువనే ఉంది. తెలంగాణ ఎకానమీ కానీ ఇప్పుడు కాదు, 1950s కూడా తక్కువనే ఉంది. కాబట్టి ఏదో కొత్తగా మేము వచ్చిన తర్వాత, మధ్యప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, చాలా పెద్ద రాష్ట్రం అయినా ట్రైబల్ ఏరియా, ఇవాళ దేశంలో అత్యధికమైనటువంటి విస్తీర్ణం ట్రైబల్ ఏరియా ఉండేది మధ్యప్రదేశ్. అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ ఎక్కువ జనాభా ఉన్నది మధ్యప్రదేశ్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి వరకు కూడా గత అనేక సంవత్సరాల నుంచి వెనుకబడినది మధ్యప్రదేశ్. కాబట్టి మధ్యప్రదేశ్లో ఈరోజు వ్యవసాయ అధికారంలో ఉన్నారు ఎవరు? అందుకనే కదా, అందుకనే వ్యవసాయము గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది కేవలం బీజేపీ వచ్చిన తర్వాతనే. ఈరోజు అక్కడ వ్యవసాయం ఏదైతుందో భారతదేశంలో ఒక మోడల్, ఒక ఉదాహరణ, ఇది సాధించింది కేవలం బీజేపీ వచ్చిన తర్వాత. అంతకుముందు రోడ్లు సరిగా లేవు, దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రోడ్లే సరిగా లేవు. ఈరోజు విపరీతమైనటువంటి రోడ్ల వ్యవస్థ వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం టైంలోనే రోడ్ల వ్యవస్థ. కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేకపోవడం, దిగ్విజయ్ కమల్నాథ్ లాంటి ముసలి వాళ్ళు ఉండడం కాదా రీజన్? అంటే పర్ఫెక్ట్ నాయకత్వం ఉంటే కనుక ఒక విషయం, ఇప్పుడు ప్రతిపక్షం సరిగా లేకపోవడం కారణంగానే మీరు గెలిచిండు అంటే మేమేమైనా ప్రతిపక్షానికి నిలిపోయాలనా? ఇప్పుడు ప్రతిపక్షం బాగలేదు అంటే దానికి బాధ్యతలు మేమే ఎలా అవుతాం? దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనా ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అనేది వాస్తవం. విజయం ఈ 3 రాష్ట్రాల, ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్, మోడీదా, పార్టీదా, నాయకత్వందా, క్యాడర్దా? అంటే ఒక్కళ్ళే ఉండాలి, అందరిది ఉండొద్దా? ఇప్పుడు మోదీ తర్వాత పార్టీ తర్వాత 2 రాష్ట్రాల్లో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము, ఆయన తర్వాత క్యాడరు, సంస్థ, బూతు అన్నీ కలిసి సాధించడం అదే జరగకూడదు. సమిష్టి విజయం ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వంలో ఎంటైర్ పార్టీ, ఎంటైర్ గవర్నమెంట్. తెలంగాణలో ఘోర ఓటమి, తెలంగాణలో ఓటమి ఏదైతుందో సమిష్టి ఓటమే కదా, ఇది కూడా సమిష్టి ఓటమే. కానీ దీనిలో ఒక విషయం ఏంటంటే మోదీ గారు ఇక్కడ కూడా ఈక్వల్గా ఫైట్ చేసిండు, ఇక్కడ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసిన. ఇక్కడ ఓటమి మోడీకి కూడా బాధ్యత కదా, మోడీ అమిత్ షాలో కూడా బాధ్యత లేదు అని ఎవరు చెప్పిండ్రు? కానీ ఇక్కడ మేము ప్రజల మధ్యకు విషయాలను తీసుకుపోవడంలో
విజయవంతం కాలేదు అనేది చాలా స్పష్టం. అంటే ఎక్కువ ఓటమికి రీజన్ రాష్ట్ర నాయకత్వం. అంటే ఇప్పుడు ఇది ఈ స్టేట్లో పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు రెగ్యులర్గా ఏదైతే మెసేజ్ పట్టుకపోయేది ఎవరు, బూత్ లెవెల్లో మెసేజ్ పట్టుకపోయేది ఎవరు. కాబట్టి మేము ప్రజలను మా యొక్క దృక్పథానికి అనుకూలంగా తీసుకురాలేకపోయినాం. సో తెలంగాణలో ఓటమి బాధ్యత కార్యకర్తలది కూడా కార్యకర్తలు ఏం చేశారు పాపం, కేసులు ఎక్కువ కార్యకర్తలు పెట్టించుకున్నారు. ఖచ్చితంగా పెట్టుకున్నారు. అందుకని కేసులు లేదు, కార్యకర్తలు. ఈ 5 ఏళ్ళలో నాకు తెలిసి బీజేపీ కార్యకర్తల మీద ఫైల్ అయిన కేసులు వేరే పార్టీ ఎవరి మీద గతంలో కమ్యూనిస్టుల మీద కాంగ్రెస్ మీద కేసులు ఫైల్ అయ్యాయి. పోరాటం చేయకుండా, జైళ్ళకు పోకుండా, లాఠీ దెబ్బలు తినకుండా ప్రభుత్వానికి వచ్చింది ఎవరంటే ఇక్కడ కాంగ్రెస్. బీజేపీ కార్యకర్తలు పోరాటం చేసినట్లు కేసులు రేవంత్ రెడ్డి మీద కూడా ఉన్నాయి. 74 కేసులు పెట్టారు. నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడట్లే, వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడట్లే. బీజేపీ కార్యకర్తల మీద ఎన్నైతే కేసులు ఉన్నాయో దాని అనుపాతంలో పోరాటంలో కాంగ్రెస్ జరగలేదు అనేది ఇది వాస్తవం. ఎట్లా సాధ్యమైంది వాళ్ళ కేసులు కాకుండా? అంటే మాకు లాఠీ దెబ్బలు తినప్పుడు ఉదాహరణకు తెలంగాణలో అనేక జిల్లాల్లో మీరు బాగా గమనిస్తే చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల కాలంగా మేము ఇంకా బ్రేక్ చేయలేకపోతున్నాం. ఉదాహరణ ఖమ్మం ఉంది. ఖమ్మం మేము బ్రేక్ చేయలేకపోయినాం. ఇప్పుడు కూడా మేము పోరాటం చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా, కానీ ఖమ్మంలో బ్రేక్ చేయలేకపోయినాం. అదేవిధంగా నల్గొండలో బ్రేక్ చేయలేకపోయినాం. అదేవిధంగా వరంగల్, ఉమ్మడి వరంగల్లో అనేక క్షేత్రాలలో మేము బ్రేక్ చేయలేకపోయినాం. నల్గొండ, మునుగోడులో బాగానే మొన్న 86,000. ఇప్పుడు మునుగోడులో వచ్చింది, ఈసారి తగ్గింది కదా. కాబట్టి మేము బ్రేక్ చేయలేకపోయినాం అనేది వాస్తవం. ఇప్పుడు ఈరోజు భద్రాచలం ఉంది, వైరా ఉంది, పాలేరు ఉంది, ఇలా కొత్తగూడెం ఉంది, ఇవన్నీ అయిన తర్వాత హుజూర్ నగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది. ఇవన్నీ కనుక తీసుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్లో కూడా మహబూబాద్ ఉంది, అదేవిధంగా డోర్నకల్ ఉంది, ములుగు ఉంది, నర్సంపేట ఉంది. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇది గత 40 సంవత్సరాల నుంచి కూడా మేము వీకే ఉన్నాం, ఇవాళ కూడా వీకే ఉన్నాం. దాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల మా వైఫల్యం ఇంకా కొనసాగుతున్నది. అది కనుక మేము బలోపేతం చేసుకుని ఉంటే ఈరోజు బీజేపీ మాత్రమే ఆల్టర్నేటివ్ అయ్యేది. ఉత్తర తెలంగాణలో ఉదాహరణకు ఆదిలాబాదు, ఉదాహరణకు నిజామాబాదు, ఉదాహరణకు కరీంనగర్లో మేము గణనీయంగా గెలవకుండా పార్టీ సంస్థాగతంగా కొంత బలోపేతమైంది. రెండోది జిహెచ్ఎంసి హైదరాబాదు, మేము గణనీయంగా విజయాలు సాధించలే, కానీ బలోపేతంగా ఉన్నాం సంస్థాగతంగా. ఈరోజు ఈ బీఆర్ఎస్కు ధీటుగా పోటీ ఇచ్చిందంటే ఈ జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్లు పెట్టుకుని 48 మంది వాళ్ళకి లేరు కార్పొరేటర్, వాళ్ళకి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ 2 కార్పొరేటర్లు, మీకు 48 మంది కార్పొరేటర్లు పెట్టుకుని ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు. అటువంటిప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక్కటి కూడా గెలవలేదు. లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఉన్నారు, ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ 3వ స్థానం. 48 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలవలేదు. కాంగ్రెస్ కంటే లేదు సంస్థాగతంగా బలం. ఇప్పుడు ఒకటి విషయం నేను మాట్లాడుతున్నది ఏంటంటే, జిహెచ్ఎంసీలో మేము గెలవలేదు, అది వాస్తవం. కానీ సంస్థాగతంగా మేము జిహెచ్ఎంసీలో మేము కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడం కావచ్చు, అదర్వైజ్ కావచ్చు, మేము బలంగా ఉన్నాం. గెలిచేంత బలంగా లేవు, కానీ ఖమ్మంతో పోల్చుకుంటే జిహెచ్ఎంసీలో బలం ఉన్నాం. ఒక నిమిషం వినండి, మేము ఖమ్మంతో పోల్చుకుంటే మేము ఇక్కడ బలంగా ఉన్నాము, నల్గొండతో పోల్చుకుంటే ఇక్కడ బలంగా ఉన్నాము. కాబట్టి మొదటి నుంచి కూడా అక్కడ లేము అని చెప్తున్నా. అవును, అంటే ఇక్కడ మొదటి నుంచి ఉన్న బలాన్ని నిలబెట్టుకోలేదు. నేను ప్రశ్న మారుస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే వినండి, తెలంగాణలో అనేక జిల్లాల్లో ఇంకా సంస్థాగతంగా ఎడారిగా ఉంది. అది మేము తీసేనంత వరకు ప్రత్యామ్నాయం కావాలంటే అది ఒక మాటగానే ఉంటుంది తప్పిస్తే నిజంగా మారదు. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వద్దాం. జిహెచ్ఎంసీలో మీరు బలంగా అన్నది ఇప్పటి నుంచి కాదు, 91లో దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ నుంచి గెలిచారు. చెప్తున్నా కదా, సికింద్రాబాద్ సీటు మీకు ఎప్పుడు కూడా మీరు మొదటి ఒక నిమిషం మీరు అనేది. ఈ రోజు మేము పాలేరు హైదరాబాద్ ఒకటేనా? మాకు కాదు. హైదరాబాద్ లో మీరు ఒక్క సీటు గెలకపోవడం మా వైఫల్యం కదా, వైఫల్యమే. ఎందుకంటే ఒక్క సీటు గెలకపోవడం అన్నది లేదు. 99 నుంచి మీరు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు 99లో అప్పుడు ముషీరాబాదు, హిమాయత్ నగర్ వీళ్ళందరూ గెలిచారు. 2004లో కూడా అంబర్పేట్ మన
హిమాయత్ నగర్ కిషన్ రెడ్డి గెలిచారు. ఓకే, 2009లో మళ్ళీ కిషన్ రెడ్డి సిటీ నుంచి సీటు లేనిది. పార్టీ ఇంత డెవలప్ అయ్యి 14% ఓట్లు తెచ్చుకున్న తర్వాత కూడా సిటీ నుంచి ఒక్క సీట్ లేకపోవడం ఇదే కదా. భరత్ గారు, మీరు మాట్లాడుతున్న దానిలో కొంత వాస్తవం ఉంది, కానీ మీరు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నది తప్పు. ఇప్పుడు మేము సిటీ నుంచి వెళ్ళి 10 సీట్లు ఎప్పుడు గెలవలే. ఒక్క సీటు గెలవని సందర్భం ఇదే కదా. ఒక్క సీట్ ఈసారి గెలిచినాం, ఈసారి కూడా గెలిచినాం, ఈసారి గెలిచినాం. గోషమ్మల్లో ఈసారి కూడా గెలిచినాం, పోయినసారి కూడా గెలిచినాం. అందుకని ఒక్క సీటు గెలవలేదు అనేది ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు, పోయినసారి కూడా కరెక్ట్ కాదు. లెక్క పెట్టారు ఎందుకు కాదు? అది పార్టీ కాదు, అది ఎట్లా మాట్లాడారు? సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు గెలకపోవడం ఫస్ట్ టైం కదా. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ లో పోయినసారి కూడా గెలవలేదు, పోయినసారి కూడా గెలవలేదు. 2018లో ఎక్కడ గెలిచారు నేను చెప్తున్నా. ఇప్పుడు 2018లో గెలవలేదు, 2023లో గెలవలేదు, కాబట్టి ఈసారి గెలవలేదు అనేది 35% జిహెచ్ఎంసీలో 35% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు నేనేమో బీజేపీకి 30% ఓట్లు వచ్చాయి. ఇవాళ బలం చూస్తే జిహెచ్ఏ కార్పొరేషన్ ఎన్నికల్లోనే 30% ఓట్లు వస్తాయి. ఇవాళ టోటల్ 19% 20%కు పరిమితమైంది. ఇప్పుడు ఒక విషయం, 15% ఓట్ల మధ్యప్రదేశ్లో మీరు 8% ఓట్లు పెంచుకుంటే తెలంగాణలో జిహెచ్ఎంసీలో 15% ఓట్లు తగ్గించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అంబర్పేట్ కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, వాటిలో ఎంతైతే బలంగా పార్టీకి ముందు పోవాలో, ఎన్ని సీట్లు అయితే గెలవాలనో మేము ఆకాంక్షించి మేము లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ప్రభుత్వానికి రావాలనుకున్నప్పుడు, లేకపోతే ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ఎంతైతే బలం ఇక్కడ చూపెట్టాలో, ఎంతైతే గెలుపు మనం తీసుకెళ్లాలో, దానికి నాయకత్వం ఎంతైతే ముందుకు పోవాలో అంత ముందుకు పోలేదనేది రిజల్ట్ చెప్తున్నది. దానిలో అంగీకారం చేయకుండా ఏం లేదు. అయితే ఎందుకు కార్పొరేషన్లో గెలిచి మేము ఆ కార్పొరేషన్ గెలుపును ఈ గెలుపుకి ఎందుకు మార్చలేకపోయాము అనేది విశ్లేషించాల్సిన విషయం. పార్టీ ఏదైతుందో శ్రేణులందరూ నాయకులందరూ కూర్చొని విశ్లేషించాల్సిన విషయమే. దానిలో ఏం తప్పు లేదు. రెస్పాన్సిబిలిటీ వహించాలి. హైదరాబాద్లో ఒకటి, జిహెచ్ఎంసీలో ఒకటి. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మా దగ్గర మా పార్టీలా గెలుపుకు నేను ఓటమికి నువ్వు అనేటువంటి సిస్టమ్ మా దగ్గర లేదు. గెలుపుకైనా ఓటమికైనా అందరూ కూడా బాధ్యులే. అందరు బాధ్యులా, అధ్యక్షుడు బాధ్యులా, లేదా ప్రధానమంత్రి? ఇప్పుడు ఒక విషయం, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఒక నిమిషం, ఇప్పుడు మా దగ్గర ముఖ్యమంత్రి క్యాండిడేట్ సిటీల నుంచి లేరు. కాబట్టి అది ఇష్యూ కాదు. బేసిక్గా ఏంటంటే బాధ్యత, విశ్లేషించాలా, సమీక్షించాలా, అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోలేక. ముఖ్యమంత్రి క్యాండిడేట్గా లేకపోతే సిటీ వాళ్ళు పనిచేయరా? అది తప్పు మాట్లాడుతున్నారు. సీరియస్నెస్గా అంటే కంటెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఒక విషయం తప్పు మాట్లాడుతున్నారు. కాంటెస్ట్ చేయకపోవడం లేకపోతే సీరియస్ విషయాలు కావు. తెలంగాణలో హైదరాబాదులో బలాన్ని పెంచుకొని ఏదైతే ఆకాంక్షలకు అనుకూలంగా మార్చుకోవడంలో మేము వెనుకడుగు వేసినాము. ఇది వాస్తవం. దీనికి ఏది కారణము అనేటువంటి విషయం పార్టీ సమీక్షించుకోక తప్పదు. సమీక్షించుకోకుండా ముందుకు పోదు, సమీక్షించుకోవాలి. కానీ నేను సమ్మరీగా ఇది కారణము అని చెప్పే సిస్టమ్ మా దగ్గర ఇప్పటివరకు సమీక్ష జరగలేదు. 12 రోజులు అయింది. 12 రోజులలో సమీక్ష చేయాలని ఎవరు చెప్పారు? పార్లమెంట్ ఎలక్షన్ 3 నెలలే ఉంది, ఇంకా ఉండొచ్చు. ఇప్పుడు మేము సమీక్ష ఇవ్వాలని మేము మీటింగ్లో మాట్లాడేది వికసిత్ భారత్ గురించి లేదు. సమీక్ష గురించి కూడా క్యాలెండర్ డిసైడ్ చేస్తున్నారు. వారం రోజులలో మొత్తం సమీక్ష చేస్తారు. అసెంబ్లీ వారీగా సమీక్ష చేస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా సమీక్ష జరుగుతుంది. మీ ఉద్దేశంలో కారణం ఏమనుకుంటారు? అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఓటమికి. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ కూడా ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్కు ఆమోదం ఉందనుకోవచ్చా సిటీలో? కేటీఆర్కు, టీఆర్ఎస్కు ఆంధ్ర ఓటర్ల నుంచి, సెటిలర్ నుంచి మొదలు పెడితే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అంతా కేటీఆర్కు ఓటేస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు నేనేమంటున్నంటే సమీక్ష చేయనంత వరకు ఇప్పుడు మీరు ఈ వర్గం ఓటేసింది, ఆ వర్గం ఓటేసింది, లేకపోతే వీళ్ళు ఆమోదించిండ్లు, వాళ్ళు ఆమోదించిండ్లు అనేటువంటి విషయాన్ని నేను కంక్లూజివ్గా ఎలా చెప్పగలను? అందుకని ఏది ఏమున్నా బీఆర్ఎస్ ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వ్యతిరేకతను ఇక్కడ వాళ్ళు కౌంటర్ చేయగలిగినలు హైదరాబాద్లో. దాన్ని మేము సొమ్ము చేసుకోవడంలో లేకపోతే ప్రజల యొక్క అభిష్టాన్ని పొందడంలో మేము ఫెయిల్ అయినాము. ఇది వాస్తవం హైదరాబాద్. అయితే ఒక హైదరాబాదే కాదు, మేము చాలా జిల్లాలలో కూడా ఇంకా సక్సెస్ కాలేదు. కాబట్టి ఏదో ఇండివిజువల్గా ఒక్కరిని ఇద్దరిని వాళ్ళని పట్టుకొని ప్రజలల్లో పెట్టి సోషల్ మీడియాలో ఇతని కారణంగానే ఓడిపోయాను, దీనివల్ల పార్టీ ఎదగదు. ఇది పార్టీకి మంచిది కాదు.
పార్టీ సామూహికంగా చర్చించి అనుకూలంగా ఏ విధంగా నష్టపోయినాం అనేటువంటి విషయం ఖచ్చితంగా సమీక్షిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ కంటెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ పార్లమెంట్ పరిధిలో కూడా 7 ఒక్క సీటు కూడా రాలేదు. స్టిక్ అని ఉన్నారా మల్కాజ్గిరి పార్లమెంట్ కంటెస్ట్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోయినసారి మేము ఏ సీటు గెలిచినామని పోటీ చేసిన 4 సీట్లు గెలిచినాం. ఇప్పుడు కరీంనగర్లో మాకు కంటెస్ట్, నేను చెప్పేది వినండి ఫస్ట్, కరీంనగర్లో మేము ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు, నిజామాబాద్లో ఒక్క అసెంబ్లీ కూడా మనం గెలవలేదు, సికింద్రాబాద్ ఒక్క నిమిషం సికింద్రాబాద్ ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు, కానీ మేము 4 సీట్లు గెలిచినాం కదా మరి. అందుకని పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా సంబంధం ఉండాలనేది లేదు, మనకు అనుభవం చెప్తున్నది. ఏది ఏమైనా ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నంబర్ 1 పార్టీకి ఎదగాలనే లక్ష్యంతో ముందుకు పోతాం. నంబర్ 1 పార్టీ అంటే అందరికంటే ఎక్కువ సీట్లు మీకు అని లక్ష్యం పెట్టుకుంటప్పుడు దరిద్రం ఎందుకు ఉండాలి? లక్ష్యం పెట్టుకోండి. సో సరే, మీరు లక్ష్యం పెట్టుకున్నారు సరే. ఇంతకుముందు ఒక పర్సెప్షన్ ఏంటంటే బండి సంజయ్ని కనుక అధ్యక్ష పదవి నుంచి తీసేయకపోతే పార్టీ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు, ఇవాళ కాంగ్రెస్ పొజిషన్లో బీజేపీ ఉండేది, బీజేపీ అధికారంలోకి వచ్చేది అని బండి సంజయ్ ఫాలోవర్స్ అంతా కూడా సోషల్ మీడియాలో దానిలో చెప్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు తీసేసినందుకే ఓడిపోయినామని నేను చెప్పాలా, లేకపోతే బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే మెజారిటీ వస్తుండే అని చెప్పాలా? ఈ సోషల్ మీడియా ఫాలోవర్ లెక్క మురళీధరరావు కూడా ఫాలోవర్ కావాలా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటమికి సమగ్రంగా అనేక విషయాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు ఉదాహరణ, అందులో ఇది ఒక కారణమా? నేను ఉదాహరణ చెప్పిన. ఇప్పుడు హుజూర్ నగర్లో సీట్ మనకు ఓట్లు రావట్లేదు, నాగార్జున సాగర్లో మనకు ఓట్లు రావట్లేదు, మనకు గద్వాల్లో ఓట్లు రాలేదు, లేకపోతే మనకు జడ్చర్లో ఓట్లు రాలేదు. ఏంటి దీనికి? అంటే ఇది బండి సంజయ్ అధ్యక్షుని సంబంధం లేదా? అయిన తర్వాత బండి సంజయ్కి ఎంపీ ఉన్నప్పుడు 7 అసెంబ్లీల్లో ఓట్లు సరిగా రాలేదు, పోటీలు సరిగా ఓట్లు లేవు. ఇదేమన్నా విశ్లేషణ? కాబట్టి ఇది కరెక్ట్ విశ్లేషణ కాదు. ఇది బండి సంజయ్కి కూడా మంచిది కాదు, బండి సంజయ్ కూడా కోరుకోడు. ఇది మా పార్టీ ఈ విధంగా విశ్లేషించదు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు మార్పడంతోనే 300 కాపు ఓటింగ్ దూరం అయింది. ఇప్పుడు ఇదంతా గమ్మత్ ఏంటంటే 300 కాపు లేకపోతే ముదిరాజు లేకపోతే 300 కాపు, నాకు అర్థం కాదు. ముదిరాజు ఓట్లు పడలేదు రాష్ట్ర వ్యాప్తంగా, 300 కాపు ఓట్లు మాత్రం పడబట్టే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో గెలిచింది. ఒక విషయం ఆ మాత్రం గెలిచిందంటే బండి సంజయ్ పాకిస్తాన్ గెలిచింది. నేను ఒక విషయం, ఆలి నరేంద్ర గారు మేము ఈ కులం కాబట్టి గెలిచినాము, ఆ కులం కాబట్టి గెలిచినాము, బద్దం బాలరెడ్డి ఈ కులం కాబట్టి గెలిచినాము, ఇవి మొదటిసారి వింటున్నా నేను. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా మాట్లాడితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఉండదు. కులాల ఆధారంగా తెలంగాణలో ఈ కులం ఆధారమైనటువంటి విశ్లేషణ ఏదైతుందో ఇది పార్టీకి నష్టము, సిద్ధాంతానికి నష్టము, తెలంగాణ ప్రజలకు నష్టము. కాబట్టి ఏంది ఇది? సరైన దృక్పథం కూడా కాదు. సంజయ్ని తీసేసిన కాంటెక్స్ట్ కరెక్ట్ కాదు అంటారు. ఇప్పుడు సంజయ్ని తీసేసినటువంటి కాంటెక్స్ట్ కరెక్టా కాదా అనేటువంటి విషయానికి ఎన్నికలకు అవుట్కమ్కు ఎంత సంబంధం ఉంది అనే విషయం విశ్లేషణ అయిన తర్వాతనే నేను చెప్పగలను. సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న 8 సీట్లు వచ్చేవా? 8 సీట్లే వచ్చేవా? నేను సంజయ్ అధ్యక్షుడు ఉంటే ఎన్ని సీట్లు వచ్చేటి, సంజయ్ అధ్యక్షుడు లేకపోతే ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది పార్టీ అంతర్గతంగా సమీక్ష జరిగిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతారు. కానీ పార్టీ బలోపేతం కాలేదు అనేది వాస్తవము. సంజయ్ నేతృత్వంలో కూడా బలోపేతం కాలేదు. ఇప్పుడు పార్టీ ఇంతకుముందు 7% ఉండే, ఇలా 14% వచ్చింది. బలం పెరిగిందా? పెరగలేదా? పెరిగింది. కానీ అనేక జిల్లాలలో, అనేక నియోజకవర్గాలలో బీజేపీ బలోపేతం కాలేదు అనేది వాస్తవం. అందుకని దాన్ని బ్లాంకెట్గా ఇటు పెట్టి అటు పెట్టి ఇటు, నువ్వు సంజయ్కి ఫరుగు ఉన్నావా, సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నావా, ఇది భారతీయ జనతా పార్టీ అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి లాజిక్లు. కానీ ఒకటి మనం విశ్లేషిద్దాం. అరవింద్ పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు వచ్చాయి. ఆదిలాబాద్లో స్వయం బాపురావు ఎంపీ దగ్గర ఉన్నప్పుడు అక్కడ సీట్లు మనకు కనబడుతున్నాయి, 3-4 సీట్లు అక్కడ కూడా కనబడుతున్నాయి. కరీంనగర్లో కూడా కొంత ఓట్ల శాతం పెరిగింది. సో ఎక్కడెక్కడైతే రిప్రజెంటేషన్ ఉందో అక్కడ శాతం అయితే పెరిగింది కదా, సీట్లు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే కూడా ఇప్పుడు ఇంతకుముందు ఓట్లు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి?
ఇంతకుముందు పార్లమెంట్లో ఎన్ని ఓట్లు ఉండే ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి. ఈ విధంగా మాట్లాడడం అనేది అవుతుందో అనుకూలమైనటువంటి లాజిక్స్ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది పార్టీ ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడగలుగుతా. అంతేగాని మీడియాతోని సో మీరైతే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఏం ఫరకేం పడదు. మా పార్టీల అధ్యక్షుని కారణంగా పార్టీ ప్రభుత్వానికి వచ్చేది పోయింది, ప్రభుత్వం లేకపోతే వచ్చేది రాలేదు, లేకపోతే రాంది వచ్చేది అనేది అవుతుందో ఇది మా పార్టీ కార్యపద్ధతి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు. అధ్యక్షుడు బేస్ పార్టీ కదా మీది? కాదు, అధ్యక్షుడు కోర్ టీమ్ బేస్డ్ పార్టీ. అధ్యక్షుడు బేస్డ్ పార్టీ అయితే అర్థం అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడని ఎప్పుడు చెప్పలే. ఎప్పుడు చెప్పిండ్రు? ఏ రోజు చెప్పిండ్రు? మరి నడ్డా గారు ఏమన్నా నా అధ్యక్షుడు బేస్డ్ పార్టీ కాబట్టి నేను చెప్పినట్టు నడుస్తుందని చెప్పిండా? బీజేపీ లీడర్ కంటే కూడా అధ్యక్షుడే పవర్ఫుల్ కదా. మీరు అట్లా లాస్ట్ 3 years మీకు పార్టీ గురించి తెలియనట్టు మాట్లాడుతున్నారు యాజ్ ఎ జర్నలిస్టు. నేను చెప్తున్నా మా పార్టీలో టీం ఆలోచిస్తుందని ఎప్పుడు చెప్పలే, ఏ రోజు చెప్పలే. సో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సమిష్టి నిర్ణయాలు. ఖచ్చితంగా సమిష్టి నాయకత్వం ఉంది అంటే ఎక్కడ అంటే సమిష్టి నాయకత్వం అయితే సంజయ్ ఒంటెద్దు పోకళ్ళు పోతున్నారు అనేది కంప్లైంట్ చేసి ఎందుకు తీసేయించారు? ఎవరు తీసేయించారు? అది మళ్ళీ నాకు తెలియదు, మీరు అంటున్నారు. నేను ఎప్పుడన్నా ఇప్పుడు సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి ఒంటెద్దు పోకళ్ళు పోతున్నారు అందరిని కలుపుకొని వెళ్ళట్లేదనే కదా కంప్లైంట్ చేసింది ఢిల్లీ. అది ఎవరో అన్నారు, నేను అనలే అన్నాడు. మాకు చెప్పింది కూడా అట్లా చెప్పలే. టర్మ్ అయిపోయింది తీసేసినాం అన్నారు. నాకు టర్మ్ అయిపోయిన 4 నెలల తర్వాత ఎందుకు తీసేస్తారు? అంటే 4 నెలలు అయిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత మార్చిలో టర్మ్ అయిపోయింది. ఇప్పుడు పార్టీలో టర్మ్ అయిపోతే ఒక 24 గంటలనే తీసేయాలని ఉన్నా చెప్పారా? ఏమైనా ఉందా? వాళ్ళు నాకు చెప్పింది విషయం చెప్పిన నడ్డా గారు నాకు చెప్తున్నా. నాకు చెప్పింది ఇంకేమైనా ఉంటే మీకు తెలిస్తే నేను ఎట్లా ఎందుకు తీసేస్తారు? మీకేం చెప్పలేదా? నాకు ఇదే చెప్పిండ్రు. టర్మ్ అయిపోయింది కాబట్టి మార్చాం. మరి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు? ఆయన కేంద్ర మంత్రి, ఒక వ్యక్తికి ఒకే పదవి కదా. ఎవరు? ఒక వ్యక్తికి ఒకే పదవి కదా. వాళ్ళకి ఎందుకు పెట్టిండ్లు, టైం బీయింగ్ ఎట్లా పెట్టిండ్లు నాకు తెలియదు. మరి మీరు నడ్డా గారిని అడగాలి, నాకు తెలియదు. సో ఒకటి, ఇప్పుడు పెద్ద లీడర్స్ అందరూ ఓడిపోయారు. ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. బండి సంజయ్ 3000 ఓట్ల తేడాతో కరీంనగర్లో ఆయన కూడా ఓడిపోయారు. ధనపూర్ అరవింద్ 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన నేను డబ్బులు వంచలేదు అందుకని ఓడిపోయానంటారు. గెలిచిన వాళ్ళేమో చిన్నగా కాన్స్టిట్యున్సీకి కన్ఫైన్ అయిన వాళ్ళు మాత్రం గెలిచారు. పాయల్ శంకర్ గ్రౌండ్లో వర్క్ చేసుకున్నారు, ఆదిలాబాద్లో గెలిచారు. మహేశ్వర్ రెడ్డి నిర్మల్లోనే ఉన్నారు, గెలిచారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలీదు. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్, ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన చూసుకున్నారు. ఆర్మూర్ రాకేష్ రెడ్డి, వీళ్ళందరూ గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాం, హెలికాప్టర్లు తిరిగిన వాళ్ళేమో ఓడిపోయారు. ఎట్లా చూస్తారు దీన్ని? అయితే రేపు ఏం చేయాలి? వీళ్ళని తిప్పకుండా వాళ్ళని ఆన్నే ఉంచాలి. ఇక అంటే దాని అర్థమైంది అంటే ఒకళ్ళనొకడు పొడుచుకున్నారా? లేదు, పొడుచుకునేది ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చెప్పాలన్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరినొకరిని ఓటు పొడుచుకోవడం, సాబటేజ్ చేయడం, లేకపోతే ఇంకో వీటి ఇంతకుముందు ఏదో అన్నారు డబ్బులు పెట్టలేదు కాబట్టి ఓడిపోయినా అని. అంటే మా వాళ్ళు గెలిచిన వాళ్ళంతా డబ్బులు పెట్టిందట. అంటే దాని అర్థమైంది ఓటుకి ఎంత అని. అదేనండి, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కనుక నేను ఒప్పుకుంటే దాని అర్థం ఏంది? అంటే అరవింద్ బహిరంగ ప్రకటించారు, అది కాదు నేను ఓటుకు ఇంత అని డబ్బు పంచను. ఆయన ఎందుకు ప్రకటనిచ్చిండు? ఓటుకి ఇంత అని పంచను, ఎందుకంటే ఎన్నికల్లో గనక గెలిచిన దగ్గర నుంచే డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓటుకి ఇంత అని పంచితే వాళ్ళు డబ్బుల మీద పడతారు. నేను ఆ పని చేయను, గెలిచినా ఓడినా అని చెప్పి ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలి, అది కరెక్ట్ అని నేను మాట్లాడితే మీరు నాతో ఇంకొక ప్రశ్న ఇస్తారు ఎంబడే. ఇప్పుడు ఆయన రహస్యం కదా వీళ్ళంతా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఆయన మాట్లాడింది, ఆయన ఎట్లా మాట్లాడిండు, దాని అర్థం ఏంది అనేటువంటి విషయం మీరు ఆయనతో అడగండి. ఇప్పుడు ఆయన మాట్లాడింది కరెక్ట్ అని నేను అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు గెలిచిన బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు డబ్బులు పెట్టి కలిసిందా అనేది మళ్ళీ మీరు అడుగుతారు. అందుకని అందులోకి నేను రాను, అది విషయం అది కాదు. రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు వీళ్ళు బయట తిరిగిండ్రు కాబట్టి ఓడిపోయిండ్రు వాళ్ళు. ఇంకోటి మా దగ్గర పార్టీలా బాగా యోధులు ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఇంకొకరిని ఇతను గెలవడు, ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇంకోరిని ఓడిస్తాడు. ఇవన్నీ కూడా కుట్రపూరితమైన దుష్ప్రచార రాజకీయాలు. మా పార్టీలో గంత విషయం లేదు, గంత ఆలోచన లేదు, అంత పెద్ద లీడర్ లేరు, పెద్ద లీడర్ కాదు, అటువంటి స్కోప్ ఉండదు అని. పెద్ద లీడరు చిన్న లీడర్. ఇప్పుడు బండి సంజయ్ సంబంధించిన ఆన్సర్లు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, మున్నూరు కాప్ బెల్ట్ ఏదైతే ఉందో దానిలో గెలిచింది పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ముదిరాజుకు సంబంధించి
ఎక్కడైతే ఓట్లు ఉన్నాయి మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఈటల రాజేందర్ సంబంధించిన ఓట్లు ఏం పడలేదు, ఆయన ద్వారా చేరికలు ఏం జరగలేదు. ఆయన అనవసరంగా హైకమాండ్ కు తప్పుడు కంప్లైంట్ చేసి నన్ను తీసేయించారని సీనియర్ జర్నలిస్టు, నేను బీజేపీ నాయకుడిని, సిద్ధాంతపరమైన నాయకుడిని. మీరేమంటున్నారు? బండి సంజయ్ అనుచరులు 300 కాపు ఓటు పడ్డది అంటున్నారు. అంటే బండి సంజయ్ అనుచరులలో ముదిరాజు ఉండరన్నట? బండి సంజయ్ అనుచరులలో 300 కాపు తప్పితే వేరే వాళ్ళు ఉండరా? అంటే అట్లా కాదు, అట్లంటే మీరు బండి సంజయ్ని 300 కాపు లీడర్ చేస్తున్నారు, పార్టీ లీడర్ని కాదంటున్నారు. అది నేను ఒప్పుకోను. అందరూ ఉన్నారు 300 కాపు. మీరు మాట్లాడేదానికి మీరు ఆర్గ్యుమెంట్ కు బలం ఉండదు. ఇది కరెక్ట్ కాదు. ఈ రూట్ లో మీరుంటే ఉండండి. ఆయన గెలిచిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు, హిందువులందరూ ఏకం కాలేదు, ఇక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఏకమవుతున్నారు కరీంనగర్ లో, ఎస్పెషల్లీ కరీంనగర్ టౌన్ అన్నారు. నేనేమంటున్నా అంటే, నేను అప్పటి నుంచి నేను గమనిస్తున్నా, పార్టీ ఓటమికి ఇంటర్నల్ సమీక్ష కాకుండా కంక్లూజివ్గా నన్ను మాట్లాడేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఇంకొకటి సిద్ధాంతం నుంచి బయటికి తీసుకుపోతున్నారు. ఒక నాయకుడిని మీరు జాతి నాయకునిగా మారుస్తున్నారు. మీ ప్రశ్నలన్నీ కూడా నేను కనుక ఒప్పుకొని సమాధానం ఇస్తే నేను పార్టీ నాయకుల్ని కాస్ట్ లీడర్గా నేను ఒప్పుకోవాల్సి వస్తుంది. అది పద్ధతి కాదు, దానివల్ల నష్టం వస్తుంది, అది కరెక్ట్ కూడా కాదు. ఇన్ని రోజులు పోరాటం చేసి నాయకులైన వాళ్ళని మీరు కాస్ట్ లీడర్గా ఎట్లా చూడాలి? సార్ మురళీధర గారు, క్యాస్ట్ విషయానికి వస్తే మీరు క్యాస్ట్తోనే వెళ్ళారు, బీసీని సీఎం చేస్తామని చెప్పారు. ఇప్పుడు చూస్తే బీసీని సీఎం చేస్తామని మీరు గెలిచిన వాళ్ళు రెడ్డి లెక్కున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ రెడ్డి, కాటిపల్లి సూర్యనారాయణ రెడ్డి కాదని గుప్తా, సారీ ధన్పాల్ సూర్యనారాయణ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, గెలిచిన వాళ్ళు రెడ్డిస్ ఎక్కున్నారు. పాయల్ శంకర్ ఒకటే అనుకుంటా బీసీ, రాజాసింగ్ ఇద్దరు. నేను పాయల్ శంకరు, రాజాశంకరు, బహుశా రామారావు పటేల్ కూడా బీసీ అనుకుంటా. కాదనే అవకాశం లేదు. అది ఇంకోటి ఏది ఏమైనా, ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేసిండ్రు. ఈరోజు మేము సమీక్షించుకుంటే ప్రైమా ఫేసియే అంటే మాకు కనబడుతున్న రిజల్ట్స్లో మాకెంతైతే ఆశించినామో అంత పబ్లిక్ నుంచి సపోర్ట్ రాలేదు అనేది కనబడుతుంది. పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు బీసీ ముఖ్యమంత్రిని. యాక్సెప్ట్ చేస్తే ముఖ్యమంత్రి అవుతుండే కదా. కానీ మాకు ఎందుకు రాలేదు, ప్రజల యొక్క ఆమోదం ఎందుకు రాలేదు, ప్రజలు దీన్ని ఎందుకు ఒప్పుకోలేదు, దానిలో ఉండేటువంటి లోపాలేంటి, మాకు నాయకత్వ లోపమా, లేకపోతే సమయం లేదా, లేకపోతే పార్టీని ప్రత్యామ్నాయం కాదనుకున్నారా, ఇవన్నీ కూడా విస్తృతంగా లోతుగా విశ్లేషిస్తే వచ్చేటువంటి నిర్ణయాలు కేవలం నేను ఒకటేసారి టేబుల్ మీద కూర్చొని చెప్పేటి కావు. మీరైనా కాదు, కాంగ్రెస్లో కూడా 7 బీసీ ఎమ్మెల్యేలు గెలిచారు. నేను ఇప్పుడు దీనికి ఏం చేయాలైతే నేనేం చేయాలా? మీరు చాలా లేట్గా తీసుకొచ్చారు బీసీసీఎం అన్నది. ఇంకొక 6 నెలల ముందు తీసుకొస్తే బీసీసీఎం అన్నది సక్సెస్ అయ్యేది అని మీ బీసీ లీడర్స్ అంటున్నారు. ఓడిపోయే టైంకి వచ్చిన తర్వాత బీసీసీఎం, ఓడిపోయే టైంకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఎట్లాగో అయ్యేది లేదు, చచ్చేది లేదు, బీసీసీఎం ఎట్లా అయ్యేది లేదు, చచ్చేది లేదు, అందుకోసం బీసీసీఎం ఒకటి ఇచ్చాం, మేము దాన్ని రిజెక్ట్ చేసామని చెప్పేందుకు కన్వీనియంట్గా పెట్టానంటారు. ఇదేదో సంవత్సరాల క్రితం అనౌన్స్ చేస్తే వేరే విధంగా ఉండేది అంటారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఎవరు మురళీధరరావు తీసుకున్నాడా? ఇప్పుడు బీసీ సీఎం కావద్దు అని పథకం ప్రకారం దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో కుట్రపూరితమైన రాజకీయం చేసినట్టు మీరు ప్రశ్నిస్తున్నారు. మీరు కాదు, మీ నాయకత్వం తీసుకున్నారు. అందుకని మా నాయకులు ఏమన్నా బీసీకి వ్యతిరేకమా? నరేంద్ర మోడీ బీసీ ఎందుకు? మరి అటువంటిప్పుడు రాష్ట్ర నాయకత్వం ప్రపోజ్ చేస్తేనే, రాష్ట్ర నాయకత్వం ప్రపోజ్ చేస్తేనే చేస్తారని ఎవరు చెప్పిండ్రు? కేంద్ర నాయకత్వం మా పార్టీల నిర్ణయం తీసుకోదు అని ఎవరు చెప్పిండ్రు? అన్ని నిర్ణయాలు కేవలం రాష్ట్ర నాయకత్వం ప్రపోజ్ చేస్తేనే చేస్తారా? సో ఎందుకు అది కరెక్ట్ కాదు. ఇవి సమీక్షించిన తర్వాత మాత్రమే పార్టీ నుంచి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటారు బీసీసీఎం? ఎవరు ఎందుకు చేయలేదు అనేటువంటి విషయం పార్టీ ఇప్పుడు నన్ను అడుగుతున్నది పార్టీ యొక్క సమాలోచన జరిగిన తర్వాత నేను చెప్పగలుగుతా. ఒకటి మాత్రం, మాకు ఎంతైతే రిజల్ట్ రావాలో అంత రిజల్ట్ రాలేదు అనేది వాస్తవం. ఎందుకు రాలేదు ఇది విశ్లేషించాల్సి. వర్గీకరణ విషయంలో కట్టుబడి ఉన్నారా? ఓడిపోయినారు ఇప్పుడు. ఎవరు? మీరు వర్గీకరణ. దానికి ఓటమికి సంబంధం ఏముంది? ఖచ్చితంగా చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్లో అయిపోతుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎన్నికల కోసం, ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో వస్తే చేస్తాము అని చెప్పలే కదా. ఎన్నికల ముందే కదా చెప్పింది, అంతకుముందు ఎన్నికల ముందు చెప్పొచ్చు, అదేలా చెప్పండి, ఎన్నికల ముందు చెప్పారు. అవునండి, కానీ ఎన్నికల్లో వస్తేనే చేస్తామని చెప్పిండా? చెప్పలే కదా.
ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రికును వర్గీకరణకు తేడా ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు కాలేదు కాబట్టి సమీక్షించారు. నెక్స్ట్ టైం బీసీ ముఖ్యమంత్రి అనేది ఉండకపోవచ్చు. ఏముంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మేము ఫర్ ఎవర్ 100 సంవత్సరాల తర్వాత ఏముండాలనేది కూడా ఇప్పుడే నిర్ణయిస్తారా? అది ఏదైనా కానీ సమీక్షించిన తర్వాత మాట్లాడతారు. ఓకే. సో ఒకటి కడియం శ్రీహరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిస్తే 54 మంది 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ఎప్పుడైనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆస్కారం ఉంది అన్న రీతిలో మాట్లాడారు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి నంబర్ ఏదైతుందో గెలిచినటువంటి సంఖ్య కనుక గమనిస్తే కాంగ్రెస్కు మెజారిటీ బాగా ఎక్కువ లేదు. కానీ మెజారిటీ ఎక్కువ లేకున్నప్పటికీ కూడా అనేక కారణాల వల్ల కాంగ్రెస్కు వాళ్ళు ఏమన్నా బాగా సీరియస్గా తప్పు చేస్తే తప్పిస్తే వాళ్ళ ప్రభుత్వానికి స్థిరత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంది అని నాకు అనిపిస్తలేదు. ప్రభుత్వం చాలా స్థిరంగా ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది. గవర్నర్ మీ చేతిలో ఉన్నారు కదా. గవర్నర్ ఏం చేస్తాడు స్థిరత్వానికి? మెజారిటీ నీకున్నాక గవర్నర్ మెజారిటీ నేను చేయలేడు. ఒకవేళ అంతా ఏకమయ్యే అవకాశం లేదా? ఎవరు మీ ప్రధాన శత్రు కాంగ్రెస్? ఒక విషయం గుర్తుపెట్టు, మీ ప్రధాన శత్రు కాంగ్రెస్ మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ గురించి తెలియని వాళ్ళు, ప్రచారం చేసేటోళ్ళు, కుట్ర చేసేటోళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. బీజేపీ ఎంఐఎంతో ఇప్పటివరకు ఎప్పుడైనా కలిసిందా? ఇండైరెక్ట్గా కలుస్తుంది. ఇండైరెక్ట్ ఈయన డైరెక్ట్ కలవాలి. ఇండైరెక్ట్ గురించి 1989లో విపి సింగ్ ప్రభుత్వానికి, సారీ చంద్రశేఖర్ ప్రభుత్వానికి అటు కమ్యూనిస్టులు ఇటు మీరు మళ్ళీ బీజేపీ, ఒక నిమిషం, కమ్యూనిస్టులు బీజేపీ ఇద్దరు అవుట్ సైడ్ సపోర్ట్ ఉన్నారు. అట్లా కాదు, ఒక నిమిషం. మీరు కమ్యూనిస్ట్ అనే మీ సిద్ధాంతంకే పూర్తి వ్యతిరేకం. అటు మీరు ఒకటి ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యుమెంట్స్ తీసుకురాకండి. ఎంఐఎంకును బీజేపీకి తెలంగాణలో లేకపోతే దేశంలో ఎప్పుడన్నా కలిసిందా? అయిన తర్వాత ఈరోజు ఎంఐఎం దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే 7 అంటే ఇది ఏంటి? ఇది నమ్ముతున్నారు ఎందుకు? కంటెస్ట్ చేయమంటే అక్కడ పోయి, బీహార్ లో కంటెస్ట్ చేయమంటే అక్కడ పోయి కంటెస్ట్ చేస్తారు, కర్ణాటకలో పోయి కంటెస్ట్ చేయమంటే ఉత్తరప్రదేశ్ లో పోతే, వెస్ట్ బెంగాల్. మీరు ప్రచారం ఇక్కడ కూర్చొని మహారాష్ట్ర జీటీవీలో కూర్చొని బీజేపీ కాదు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నేను బీజేపీ వ్యతిరేకంగా నాకు తెలిసినట్టే, నాకు అన్ని పార్టీలు సమానమే. నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు ఎంఐఎం నుండి బీజేపీని కలిపిన రాహుల్ గాంధీ ప్రతి ర్యాలీలో ప్రచారం చేశాడు. రాహుల్ గాంధీ ఏది పడితే అది చేస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ అక్బరుద్దీన్ ఓవైసీతో కలుస్తున్నది, మేము కలుస్తలేము. ఇంకో కొన్ని రోజులు చూడండి ఎంఐఎం ఎక్కడ ఉంటుందో. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎంఐఎం బీజేపీ కలిసి ఎక్కడన్నా మేము రహస్యమిత్రుడు, మళ్ళీ రహస్యమిత్రుడు అంటే ఇక్కడ రహస్యమిత్రులు సరిపోద్దా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి రహస్యమిత్రులు సరిపోద్దా? ఇప్పుడు ఎంఐఎం ఇది చెప్పింది కడియం శ్రీహరి. ఆయన ఏది పడుతుంది మాట్లాడతారు, మతి భ్రమించినట్టు మాట్లాడతారు. సీనియర్ రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ కాదు, మతి భ్రమించినట్టు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడ కూడా మీరు వాడికి మళ్ళీ ఏది పడితే నాకు ఒకటి చెప్పండి, మీకు ప్రధాన శత్రు కాంగ్రెసా బీఆర్ఎస్? ఇప్పుడు ఫస్ట్ మీరు మాట మారుస్తున్నారు. నా ప్రధాన శత్రువు చెప్తారు. మీకు రాష్ట్రంలో ప్రధాన శత్రువు కాంగ్రెస్, రాష్ట్రం దేశం రెండు? నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఎంఐఎంతోనే బీజేపీ కలుస్తుందా? ఎక్కడ కలిసి మేము ప్రభుత్వం లేము, ఎక్కడ కలిసి మేము ఫ్లోర్ కోఆర్డినేట్ చేయలేదు. కాబట్టి ఎంఐఎం అనేది ఏదైతుందో ఎంఐఎంతో కలిసేటువంటి ప్రభుత్వాలు, బూచి కాదు బీజేపీని బూచి ఎంఐఎం, ఇవి రెండు కూడా బతకాలంటే ఎట్లా? ఇప్పుడు బతకడము రాజకీయం ఉన్న దీన్ని కలుపుతున్నారు. ఇప్పుడు స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాం, మ్యాజిక్ నంబర్ గురించి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ స్థిరంగా ఉంటుందని మీరు అష్యూరెన్స్ ఇస్తారా? నేనెవరు అష్యూరెన్స్ ఇవ్వడానికి? బీజేపీ నేత మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూల్చడంలో మీరు కూడా భాగస్వామి. ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో మురళీధర్ రావు రోల్ లేదా? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో రోల్ లేదా? అక్కడ అప్పుడు జేడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో రోల్ లేదా? దానికి ఎంఐఎంకి నేను ఎవరిని అంటే చెప్తాను, ఆ రెండు ప్రభుత్వాలు కూల్చారు కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం ఏమైనా కూలుస్తారు సార్? ఒక విషయం, ఎంఐఎం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాన్ని మీరు విశ్లేషించి గమనిస్తలేరు. ఫస్ట్ ఇప్పుడు కడియం శ్రీహరి స్టేట్మెంట్కి ఏదైతే ఫండమెంటల్ ఆధారం ఉందో అది లాజికల్గా తప్పు.
పోనీ ఏమైనా లేకుండానే 39 + 8 బీజేపీ 47, ఇంకో 13 మంది కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చి. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ కడియం శ్రీహరి అన్నది ఒకటైతే నేను రోజు పేపర్లలో చూస్తున్నా 39 ఉండవని చెప్తున్నారు. 39 ఉన్నాయా ఫస్ట్? అరే అట్లా కాదు. ఇప్పుడు మేము ఎప్పుడు ఆలోచించాలా? ఫస్ట్ 39 ఉందా? ఉండరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు? ఇప్పుడు అసెస్మెంట్ ఏంది? ఇప్పుడు నా అసెస్మెంట్ ఏం లేదు, నాకు కనబడుతున్నది కేసీఆర్ చేసినట్టే రేవంత్ రెడ్డి చేస్తాడు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పని నేను చేయను. కాంగ్రెస్ ఇంతవరకు ఇప్పుడు కేసీఆర్ చేసిన ఏ పని అయినా కాంగ్రెస్ చేసిందే. కాంగ్రెస్ చేసిన పని నేర్చుకుని కేసీఆర్ చేసిండు. కేసీఆర్ కొత్తగా కాంగ్రెస్లో లేనిది ఏం చేయలే. అందుకని కేసీఆర్ను చూసి నేర్చుకునేది ఏం లేదు. సరే, కాంగ్రెసే ఈ పాఠాలు చెప్పింది. అంటే ఆపోజిషన్ ఎమ్మెల్యేని మంత్రివర్గంలో చేర్చుకుంది కేసీఆర్ కదా. అరే అంతకుముందు కాంగ్రెస్ చేయలేదా? చేయలేదు. అరే ఈ దేశంలో కాంగ్రెస్ ఫిరాయింపుదారులను ప్రోత్సహించకుండా, ప్రభుత్వాలను కూలగొట్టకుండా, పార్టీలను స్ప్లిట్ చేయకుండా ఈ రాజకీయాలన్నీ ఎక్కడికి వచ్చినాయి? ఈ గంగోత్రే కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బీజేపీ తలుపులు తెరిచింది. కేసీఆర్ ఇంకా పెద్ద. అందుకని ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఉండాలా ఉండద్దా, ప్రభుత్వానికి స్థిరత్వం ఏదైతుందో అది కాంగ్రెస్కు సంబంధించిన విషయం, అది మాకు సంబంధించిన విషయం కాదు. మేము ఇప్పుడు మీరైతే ప్రభుత్వాన్ని గురించి ప్రయత్నం చేయాలి. అట్లా కాదు. మేము 8 సీట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒకటి అర్థం చేసుకోండి. మేము 8 సీట్లు ఉండోళ్ళం. 8 సీట్లతో ప్రభుత్వం కూల్చుడింది నాకు అర్థం కాదు. టీఆర్ఎస్ తో కలిసి మళ్ళీ టీఆర్ఎస్ నాకు మళ్ళీ నన్ను అడగకండి, టీఆర్ఎస్ని అడగండి. నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ మీకు టీఆర్ఎస్ తోనా కాంగ్రెస్ తోనా త్రిముఖ పోటీ ఉంటుందా? ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మీకు ప్రధాన శత్రువు ఎవరన్నారు? అర్థమైనా? ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు నడుపుతున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రధాన శత్రువు ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు ఉండరు, ప్రభుత్వంలో ఉండేటోళ్ళే ఉంటారు ఎప్పుడైనా. అది రూల్ అది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ను ప్రధాన శత్రువు అనలే ఎప్పుడు. నేషనల్ వైడ్ నేషన్ వైడ్ అయితే ఇక్కడ ఏందండి? ఇక్కడ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు 2020 వరకు ఫ్రెండ్లీ కదా. ఇప్పుడు నేను అప్పటి నుంచి గమనిస్తున్నా, మీరు విషయాన్ని బీజేపీని ఎట్లా కార్నర్ చేయాలనే చూస్తున్నా నేను. అది కాదు, నేను ఒకటి అడిగే చెప్పండి. మేము ఢిల్లీలో మాకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కావచ్చు, కానీ మేము జీవించాల్సింది తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. మనం తెలంగాణలో మాకు ప్రధాన శత్రువు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇవాళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు. దానిలో వేరే ఇంకా ఆలోచించడానికి స్కోపే లేదు. అయిన తర్వాత మీ 8 సీట్లలో కూర్చొని ప్రభుత్వం ఉంటుందా ఉండదా, ప్రభుత్వం ఉండదు, ఇదంతా పిచ్చి మాటలు. గోవాలో మనపూర్లో అదే చేశారు కదా మీరు. ఏది? గోవాలో మనపూర్లో తక్కువ సీట్లు ఉండే ఫామ్ చేస్తారు. అరే నేను అన్నది అర్థం కాదు. మీరు చెప్పండి, 8 సీట్లతో ఫామ్ చేస్తారా గవర్నమెంట్? ఎవరన్నా 8 మాకు 8 సీట్లు 20 వస్తే కూడా ఫామ్ చేస్తాం అన్నారు. ఎవరు? ఎలక్షన్ ముందు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ 8 సీట్ల తర్వాత బిఎల్ సంతోష్ జీ అన్నారు ఎలక్షన్స్ బిఎల్ సంతోష్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు అట్లా కాదు, మేము 60 సీట్లు మనమే వస్తాయి అన్నాం. అట్లంటే అట్లా వచ్చినాయా? బీజేపీ కింగ్ అట్లా కాదండి. ఆయన అనేది ఏమన్నాడు, ఆయనతో మీరు మాట్లాడండి. మేము 60 సీట్లు వస్తాయని అమిత్ షా అన్నాడు, నేను కూడా అన్నా 60 సీట్లు వచ్చినాయా మరి అని. మేము అన్నట్టే నడిచిందా? అన్నట్టు ప్రజలు ఏమన్నా ఓటేషన్లా? కాలేదు. ఈరోజు 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు మాకు వస్తే 8 సీట్ల ఆధారంగా ప్రభుత్వం యొక్క స్థిరత్వాన్ని మేము ప్రభావితం చేయలేము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుంది మీ అంచనా ప్రకారం? ఒక నిమిషం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుందా ఉండదా ఇది కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ఇది కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ స్థిరత్వంగా ఉండొద్దు అనుకుంటే దానికి నేనేం చేస్తాను? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుంది? ఎవరికి? ప్రముఖ పోటీ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంక ఇది టూ ఎర్లీ, ఇంకైతే 15 రోజులు కూడా కాలే. అందుకని బీఆర్ఎస్ ఏ విధంగా మనగడ సాగిస్తుంది, బీఆర్ఎస్లో ఉండేటువంటి 39 సభ్యులు మూకుమ్మడి కలిసిగా ఐక్యంగా ఉంటారా ఉండరా, ఈ పార్టీ రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎట్లుంటుంది నేను చెప్పలేను. ఇది ఇప్పుడే టూ ఎర్లీ. కానీ ఒకటి మాత్రం సాఫ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రధాన పార్టీగా పార్లమెంట్ దృష్ట్యా, పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే పోయినసారి కూడా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మేము ఎక్కువ సీట్లు సంపాదించడం, ఎక్కువ ఓటు సంపాదించాం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ స్కోప్ మాకు ఉంది.
కాబట్టి మేము పోటీలో మీకు ఉంటాం. 4 సీట్లు వచ్చినప్పటికీ ఓటు పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చింది. కాంగ్రెస్కి 24 వచ్చింది, మీకు 20% వచ్చింది, వాళ్ళకి 40% వచ్చింది. ఇప్పుడు ఈసారి మీకు ఓటు పర్సెంటేజ్ ఒక విషయం చెప్పండి, మీరు కన్వీనియంట్గా మాట్లాడొద్దు. ఒక విషయం చెప్పండి, మాకు అసెంబ్లీలో ఎంత వచ్చింది? 6.9 వచ్చింది. 20% ఎదిగారు. ఈ 20%కు పోయినాం మేము. అంటే మేము ఎంత నుంచి ఎంత ఎదిగినాం, కాంగ్రెస్ ఎంత నుంచి ఎంత ఎదిగింది. సో కాంగ్రెస్తో పోల్చుకుంటే మేము చాలా ఎక్కువ ఎదిగాము, ఇది వాస్తవం. ఇప్పుడు కూడా మేము ఏదైతే ఉంటామో మేము అంతే పద్ధతిలో ఎదుగుతాము, ఎదగడానికి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ బలంగా ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ బలహీనమవుతుందా, ఇది రాబోయే 3 నెలల్లో తెలిసేటువంటి విషయం. ఓడిపోయిన తర్వాత కొంత సింపతి ఏమైనా వచ్చిందా కేసీఆర్ ప్రభుత్వానికి? ఎవరికి? ఓడిపోయిన తర్వాత నేను అనుకోను. ఎందుకు వస్తుంది? ఆయన ఇంజురీ ఈ ఇంజురీకి దానికి హాస్పిటల్లో రాజకీయానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఏమైనా ఇంజురీ ఏమన్నా మనం ఏమైనా రాజకీయంగా చేసినామా? ఇదేమన్నా ఏదైనా బీజేపీ వాళ్ళు ఏమన్నా దాడి చేసి అయిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా దాడి చేస్తే అయిందా? దానికి సంబంధం ఏంటి? ఏం సంబంధం? కేసీఆర్ కనుక అగ్రెసివ్గా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మెదక్ నుంచి ఆయన కంటెంట్ చేసి కేటీఆర్, మల్కాజ్గిరి, హరీష్ రావు వీళ్ళందరూ బరిలోకి దిగితే మీరు అంతా ఎట్లా మాట్లాడుతుందంటే ఇప్పుడు అంతా నన్ను కూర్చుండబెట్టి హైపోథెటికల్ ఇదైతే ఎట్లా, విఠలాచార్య సినిమా లెక్క ఇట్లుంటే ఎట్లా అంటే అది అది కాదు. అందుకని మేము ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉండగలిగితే అదొక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ మంది ఎమ్మెల్యేలు కాపాడుకోవడం వాళ్ళు ప్రతి డే ఇప్పుడు ఎట్లుంటుంది మీకు తెలుసా? స్లాగ్ ఓవర్స్లలో బ్యాట్స్మెన్ పోతాడు కదా, బ్యాట్స్మెన్ పోయినప్పుడు బాల్ వేస్తుంటే ఒక్క బాల్ అయిపోయింది, 2 బాల్ అయిపోయింది, 3 బాల్ అయిపోయింది, ఇంకా ఉన్నాడు. అదే అందుకని 39 స్థిరంగా ఉంచుకోగలిగితే బీఆర్ఎస్ ఏదైతుందో ఫస్ట్ ఎగ్జామ్ బీఆర్ఎస్కి అది. ఓకే, ఇప్పుడు అధ్యక్ష పదవికి సంబంధించి కిషన్ రెడ్డి కంటిన్యూ కాలేరు, కేంద్ర మంత్రి +2 టెంపరీ అరేంజ్మెంట్. ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుంది? ఒక నిమిషం, ఇప్పుడు ఈ మధ్యన బీజేపీలో ఒక రోగం పట్టుకున్నది. ఆ రోగానికి నేను ఇంకా బలం పోసి, నీళ్లు పోసి, ఎరువు వేసి దాన్ని పెంచాలని అనుకుంటలేను. బీజేపీకి ఇంతకుముందు ఒకటి ఉండకపోయేది. ఈ మధ్యన సోషల్ మీడియాలో మాకు బాగా అడ్వైజర్స్ తయారైంది. అర్థమైందా? ఏంటంటే ఎక్స్ని చేస్తే బీజేపీ సడన్గా పెరుగుతుంది, అయిన తర్వాత ఈ కులం వస్తుంది, ఆ కులం వస్తుంది, లేకపోతే ఇంకెవరినో చేస్తే వస్తుంది, వాడు వెధవ సన్నాసి, వీడు బెదకారు, ఈ అడ్వైజులు. సోషల్ మీడియాలో ఎందుకు కిషన్ రెడ్డి మీద, లక్ష్మణ్ మీద, మురళీధర్ రావు మీద ప్రత్యేకంగా ట్రోల్స్ వస్తాయి? ఎవరికి? నేనేమంటున్నా అంటే ట్రోల్స్ ఎందుకు వస్తాయో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఏంటంటే నేను ట్రోల్లో భాగంగా ఆదలుచుకోలేదు. ఒకటి ఏంటంటే బీజేపీకి ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది అనేటువంటి విషయం మా ముందట ఇంతవరకు ప్రశ్న లేదు. ప్రశ్న వచ్చినప్పుడు నేను చూస్తాను. మారుస్తారా మీ ఉద్దేశంలో, కంటిన్యూ అవుతారా? మారుస్తారా లేదా అనేటువంటి విషయం ఇప్పుడు మీకున్న అండర్స్టాండింగ్ జాతీయ అధ్యక్షులు నడ్డాకు తెలియాలా, నరేంద్ర మోదీ గారి గైడెన్స్కు తెలియాలా. మా ముందటైతే ఇటువంటి ప్రశ్న రాలేదు. మీరైతే మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే కంటెస్ట్ చేయబోతున్నారు. నేనైతే జాతీయ అధ్యక్షునికి పార్టీకి చెప్పింది ఏంటంటే దానిలో నేను మల్కాజ్గిరి పోటీ చేస్తా, పని చేస్తున్నా అని చెప్పిన నేను. ఓకే, వాళ్ళు కూడా ఓకే అన్నారా? ఎవరు వాళ్ళు? ఓకే అన్నారా? వాళ్ళు ఓకే కాదు, వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. ఓకే అనేది అప్పుడు వాళ్ళు అనాల్సినప్పుడు. ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి వస్తారు అంటారు. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈటల రాజేందర్ దేనికి వస్తలేడు? ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీలోకి వచ్చిన తర్వాత దేనికి అర్హుడు కాదు. కాబట్టి దీనికి అర్హుడు కాదని నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు మీ సొంత స్థానం ఉంది కదా కరీంనగర్, ఎవరిది? మీ సొంత ప్లేస్. ఇప్పుడు మీరు చెప్పిన ఈటల రాజేందర్కు సొంత స్థానం కరీంనగర్ కాదా? ఇవన్నీ ఇటువంటి విషయాలు కాదు. కరీంనగర్ అడగట్లేదు, ఓన్లీ మల్కాజ్గిరి. ఇప్పుడు ఎవరు మీరు? ఇప్పుడు నేనేం అడుగుతున్నా అనేటువంటి విషయం, మీరు గ్రౌండ్ వర్క్ అయితే మల్కాజ్గిరిలో వేసుకుంటారు. మల్కాజ్గిరి చేస్తున్నా. పార్టీ ఏ విధంగా 2014లో కరీంనగర్ అడిగారు, ఇప్పుడు పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం ఇంకా 4 నెలలు ఉంది. వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు ఏదైనా ఆలోచించి మంచి అవకాశం ఇస్తారు. బండి సంజయ్ రివ్యూస్ పెడుతున్నారు రేపటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి. అదే పని. ఆయన సిట్టింగ్ ఎంపీ. ఆయన ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో దాన్ని ఏమంటారు, వికసిత్ భారత్ ఏదైతుందో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా కాన్స్టిట్యున్సీలో పాల్గొనాలా. బట్ డూ యూ థింక్ మల్కాజ్గిరి ఈజీయా మీరు పోటీ చేస్తే గెలవడం? 7 బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండి కూడా 7 out of 7 బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. ఇవాళ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. పోయినసారి 4 గెలిచినప్పుడు 7 వాళ్ళు లేరా? వేరే వాళ్ళు లేరా? మేము ఉన్నామా? అయిన తర్వాత రెండోది
నేను తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఇదేం మధ్యప్రదేశ్ కాదు, ఇదేం రాజస్థాన్ కాదు, ఇదేం ఉత్తరప్రదేశ్ కాదు, కాబట్టి నేను పోయి నామినేషన్ వేస్తే గెలుస్తాము అనేటువంటి పరిస్థితి ఏం లేదు. నేను దేశం అంతా తిరుగుతూ ఇక్కడ ఆటోమేటిక్ గెలుస్తా అనేటువంటి పరిస్థితి లేదు. అంత బలంగా లేవు, ఛాలెంజింగు, కాబట్టి కష్టపడాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకని అవకాశాలు లేవు అనేది ఏం లేదు, అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచే అవకాశం తెలంగాణలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తాం, మల్కాజిగిరి గెలుస్తాం, ఇంకా ఎక్కువ సీట్లు కూడా గెలుస్తాం. నంబర్ 1 పార్టీ బీజేపీ, ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ గెలవగలిగేటువంటి అవకాశం తెలంగాణలో బీజేపీకి ఉంది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు మల్కాజిగిరిలో సక్సెస్ కావాలని ఆశిద్దాం. సో మొత్తానికి మురళీధర్ రావు అయితే చెప్తున్నారు అంత ఈజీ కాదు తెలంగాణలో, బట్ ఎట్ ది సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ నెంబర్ 1 పార్టీ అవుతుంది. ఎక్కువ సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీకి వస్తాయని నమ్మకంగా ఆయన చెప్తున్నారు. ఇది మురళీధర్ రావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.